జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయంలో 33-34 శ్లోకాల్లో అర్జునుడు మనస్సుకుండే బలం ఏమిటో చెప్పాడు. మనసుతో చేయాల్సిన పని ఆలోచన. సాధారణంగా మనం మంచి పనులు చేయాలని అనుకుంటాం. చేయాలంటే దానికి వెనకాతల తగినటువంటి ఆలోచన సపోర్ట్ చేయాలి. మంచి ఆలోచన సాగాలి. మంచి ఆలోచన మంచి విషయాన్ని గురించి సాగాలి. సాధారణంగా దాన్నైనా మనం ఆలోచించాలి అంటే దాంట్లో మంచి గుణాలు ఉండాలి. అది మనది అని అనిపించాలి. ఏది నాది అని అనుకుంటామో దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేస్తాం. ఏది నాది కాదని అనుకుంటామో అలాంటి దాని మీద ఆలోచన సాధారణంగా సాగదు. లేదా అందులో ఏవైనా లోపాలు చూసే ప్రయత్నం చేస్తాం. అసలు ఇష్టమైన దానిని మళ్ళీ 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 మనం తలుచుకోవడానికి వీలయ్యేట్టుగా కనిపింపచేసేవేవో వాటికి గుణాలు అని పేరు. అసలు గుణం అంటేనే అది. ఉత్కర్షహేతవో గుణాః అపకర్షహేతవః దోషాః అంటారన్నమాట. అంటే దాని యందు మనకి ప్రేమ కలగడానికి, ప్రీతి కలగడానికి ఏది మనకి మళ్ళీ 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 తలవాలి అని అనిపిస్తుందో అలాంటివి గుణాలు అని అంటాం. మనం చంద్రుని చూస్తాం అనుకోండి, ఆహా ఎంత గుండ్రంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎంత తెల్లగా ఉంది. ఇవన్నీ మనకి దాంట్లో ఉండేటువంటి కొన్ని గుణాలు. ఒక మంచి చెట్టుని చూసామనుకోండి, అది ఎంత విశాలంగా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఎంత గుబురుగా ఉంది, ఎంత నీడనిస్తోంది, ఎంత గాలినిస్తోంది, ఎన్ని పుష్పాలనిస్తోంది, లేదా ఎన్ని ఫలాలను ఇస్తోంది. అందులో ఉండేటటువంటివి మనకు ఉపయోగపడతాయి అని అనిపించేట్టుగా కనిపించేవేవో వాటినంటే గుణాలు అని అంటాం మనం. అయితే అవి అందరికీ కాకపోవచ్చు. కొందరికి అవి అవసరం లేని వాళ్ళకి అవి దోషాలుగా కనిపించవచ్చు. ఎవరికో ఒకడికి ఆ చెట్టులో కర్ర కావాల్సి వచ్చిందనుకోండి, ఇలాంటి ఏదో ఒక బల్ల తయారు చేసుకోవడానికి, వాడికి ఆకులన్నీ వేస్టు, కొమ్మలన్నీ వేస్టు, పువ్వులన్నీ వేస్టు, వాడికి కాయలన్నీ వేస్టు, దాదిచ్చే గాలి వాడికి వేస్టు. అవన్నీ వాడికి అది అర్థమైనవి కావు, అవన్నీ వాడికి ఉపయోగించేవి కావు. అంటే ఎవడు ఇది నాది నాకు అని అనుకుంటాడో వాడికి అందులో
తనది అని అనిపించుకునేటట్లుగా చేసేవి ఏవేవైతే ఉంటాయో దానికి తగినట్లుగా సాగే ఆలోచన ఏది ఉంటుందో దాన్ని మనం గుణము అని అంటాం. ఇది వాడికి దాని మీద ఆలోచన మళ్ళీ మళ్ళీ జరిగేటట్టు చేస్తుంది. ఆ ఆలోచన వల్ల వాడు దానికి మరింత దగ్గరయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. అది దాని యందు వాడికి అనురాగాన్ని కలిగిస్తుంది. ఏదైతే వాడికి అది అవసరం లేదు అని అనుకుంటాడో దానికి అందులో ఏవేవి లోపాలు ఉంటాయో తనకు అవసరం లేనివేవో అవే కనిపిస్తాయి. అవి వాడికి దాని యందు ఉండేటటువంటి రుచిని తగ్గిస్తాయి, దానికి ఉండేటువంటి ప్రేమని తగ్గిస్తాయి. అవన్నీ దోషాలు అన్నట్టు అనిపిస్తాయి. మనకి రామకృష్ణ పరమహంస గారి ఏదో చరిత్రలో ఏదో ఒక చిన్న సన్నివేశం చెప్తారు. ఒకసారి ఏదో వారి యొక్క పెద్ద మఠం ఉండేది అక్కడ కలకత్తాలో. అందులో వెనకాతల వైపు ఉండేటటువంటి ఒక చెట్టు ఎనుకో అది అడ్డొచ్చిందని దాన్ని కోసి దాంట్లో ఉండేటువంటి దాన్ని చక్కని చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా అంగీకారం ఇచ్చారనమాట, పర్మిషన్ ఇచ్చారు. ఆ కోసేటటువంటి ఆ వడ్రంగి ఆ చెట్టుని వాడు కోస్తున్నాడు. చాలా పాతకాలపు చెట్టు ఏమిటో, అది చాలా పెద్ద చెట్టు ఏమిటో. వాడు కొమ్మలు కొట్టుకున్నాడు మొట్టమొదట, తర్వాత మిగతావన్నీ కొట్టాడు. ట్రంక్ దాకా రావడానికే వాడికి ఓ 4-5 రోజులు పట్టింది. అప్పుడు ఈ రామకృష్ణ పరమహంస అక్కడికి చూడ్డానికి వెళ్ళినప్పుడు వాడు అన్నట్టు, అబ్బా బాబా ఎంత కష్టంగా ఉందా అది, ఎందుకు పెట్టాడో దేవుడు ఇవన్నీ అర్థం కాదు, ఇన్ని ఆకులు ఇన్ని కొమ్మలు, అబ్బబ్బా కావాల్సిన దాని దగ్గర రావడానికి ఇంతకాలం పట్టింది. ఇవన్నీ లేకుండా చక్కగా దేవుడు నేరుగా ఆ కాండాన్ని ఆ కొమ్మని వేస్తే సరిపోలే అన్నట్టు వాడికి అవన్నీ వేస్ట్ అని అనిపించాయి. నవ్వెట్ట పాపం రామకృష్ణ పరమహంస అని అన్నట్టు, ఎవరైనా పిచ్చివాడా, ఆ కొమ్మలు ఆ ఆకులు ఆ మిగతావన్నీ లేకపోతే అసలు ఈ కాండమే తయారు కాదురా, ఇది తయారు కావడానికి అవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకి ఏది అవసరం అని అనుకుంటామో అందులో అన్నీ మనకి అనుకూలమైనవేవో అవి కనిపిస్తాయి. ఏది మనది కాదు అని అనుకుంటామో అందులో మనకి పనికిరానట్టుగా అన్నీ కనిపిస్తాయి. అవే ఒకడికి అవే పనికొచ్చేవి అనిపిస్తాయి, ఒకడికి అవే పనికిరానివి అని అనిపిస్తాయి. దేని యందు మనకి ఇష్టం అనేది ఉందో దాన్ని బట్టి ఉంటుంది అది. నిజానికి ప్రపంచంలో ఏ వస్తువు చెడ్డది కాదు కదా, ఏ వస్తువు అవసరం లేనిది కాదు, ఏ వస్తువు దోషము కాదు, ఏ వస్తువు గుణము కాదు. ప్రతీదీ భగవంతుడు ఒక పర్పస్ తోటి నిర్మాణం చేశాడు, ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి. అది ఎవరికో ఒకరికి, అందరికీ అన్ని ప్రయోజనకరాలు కావు, అందరికీ అన్ని పనికిరానివి కావు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి పనికొస్తుంది, ఆ పనికొచ్చింది వాడికి ప్రయోజనం అని అనుకుంటాడు, దానిని వాడు ఇష్టపడతాడు. అందులో ఉండే తనకి పనికొచ్చేవి ఏమున్నాయో వాటిని వాడు మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఉంటాడు. వాటిని గుణములు వాడి విషయంలో అంటాము. దానికి పనికిరానివేవి అని వాడు అనుకుంటాడు, ఇది వాడి విషయంలో అవి దోషములు అని వాడు అనుకుంటాడు అన్నమాట. ఏది మనకు కావాలి అని నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఏది మనం కావాలనుకుంటామో దాంట్లో అనుకూలత దేని విషయంలో మనం సాధించాలి, ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి దాని యందు ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి అర్జునుడికి కావాల్సింది ఏమిటి? భగవద్గీతలో విజయం సాధించాలి. విజయం సాధించాలంటే యుద్ధం చేయాలి. ఎందుకు యుద్ధం చేయాలి? అవతల వాళ్ళంతా దుష్టులు కనుక. దుష్టులని అణగార్చడం అనేటటువంటిది పరిపాలకుడి యొక్క కర్తవ్యం కనుక. వాళ్ళు దుష్టులు ఎందుకు అయ్యారు? ప్రజలకందరికీ కూడా రకరకాల ప్రలోభాలను చూపించి వాళ్ళందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకు వాళ్ళు దుష్టులయ్యారు, అందుకు వాళ్ళని అణగార్చాల్సి వచ్చింది. పైగా సాధు పురుషులు అయినటువంటి పాండవులు లాంటి వాళ్ళకి
రకరకాల కష్టాలు పెట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ధర్మబద్ధంగా చెయ్యాలి ఆ చేసే పనిని. ధర్మయుద్ధం సిద్ధమైంది, చెయ్యాలి. కానీ ఇలాంటి సమయంలో అర్జునుడికి మనస్సులో ఒక రకమైన వైకల్యం ఏర్పడింది. అయ్యో అవతల వాడిని కొట్టడమా, అది హింస కాదా అని అనిపించింది. తప్పు చేసేవాడిని దండించడం హింస కాదయా, ఈ మాట చెప్పాలి, అది చెప్తున్నాడు ఆయన. వాడు తప్పు చేశాడు అని అంటే అలాంటి వాడిని దండించి వాడి వల్ల మరీ ఇంకొకడు అలాంటి పని చేయకుండా ఉండేట్టుగా చెయ్యాల్సినటువంటి బాధ్యత యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఉన్నది. నువ్వు యోగ్యుడైనటువంటి పాలకుడివి కనుక నీకు అది తగును. నువ్వు చేయడం, వాడిని హింసించడం అనేటువంటి తప్పు కానే కాదు, చెయ్యి. అయ్యో బంధువులే అని అనిపించింది. దేనికి బంధువులు చెప్పాలి, ఎలా బంధువులు చెప్పాలి? వాడు దేనికి బంధువులు? దేహానికి బంధువులు. ఎంతవరకు ఉంటారు? దేహ సంబంధం ఉన్నంత వరకు ఉంటారు. ఆ దేహానికి బంధువులైనప్పటికీ మంచి చేయడానికి అడ్డొచ్చినప్పుడు వాళ్ళని కూడా నిగ్రహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళని ఎవరెవరైతే తోడ్పడుతుంటూ ప్రోత్సహిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని కూడా నిగ్రహించాల్సిన బాధ్యత ఉంది. 1వ అధ్యాయంలో అదే కదా ఆరంభమైంది. అయ్యో భీష్ముడిని కొట్టడమా, అయ్యో ద్రోణుడిని కొట్టడమా అని అనిపించింది. దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి తోడ్పడేటటువంటి భీష్ముడైనా ద్రోణుడైనప్పటికీ కూడా వాళ్ళని ఎంతవరకు అయితే ప్రోత్సహిస్తూ ఉంటారో, ఆ పక్షాన్ని ఎంతవరకు ఉంటారో అంతవరకు వాళ్ళు కూడా దండ్యులే అవుతారు, దండనకి అర్హులే అవుతారు సుమా. అంచేత వాళ్ళని కూడా దండించాల్సిన బాధ్యత నీకుంటుంది కనుక యుద్ధం చేయాలి. అయ్యో నరకం వస్తుందేమో. అయితే నరకం దేనికి? ఇక్కడ తప్పు చేసేవాళ్ళని అరికట్టడం వల్ల ఇక్కడ లోపాలు తగ్గుతాయి, తొలగుతాయి. ఇక లోపల నరకం అనేటువంటి దేహానికి కనుక దేహం ఇక్కడే అయిపోయింది. లోపల ఉండే జీవుడికి ఇక్కడి నుంచి వీడు ఇంకొక లోకానికి వెడితే అక్కడ అది స్వర్గమో నరకమో మరొకటో. అంటే ఆత్మ అనేది ఒకటి ఉన్నది, ఇది తెలియాలి. దానికి ఉత్క్రాంతి, ఇందులోంచి పైకి లేవడం, గతి, వెళ్ళడం, ఆగతి, తిరిగి రావడం, ఇవి ఉన్నాయన్నమాట. ఉన్నాయని నువ్వు విశ్వసిస్తున్నావు అన్నమాట. అంటే శరీరం కంటే వేరుగా ఒక జీవుడు, ఆ జీవుడికి గతి, ఆగతి, ఇందులోంచి పైకి లేవడం, ఇవన్నీ ఉన్నాయని ఒప్పుకుంటున్నావు కదా. ఇవి ఒప్పుకునేటప్పుడు నీకు తెలియాల్సింది, ఈ శరీరం వదిలిన తర్వాత ఇందులోంచి పయనించే జీవుడు ఇంతకంటే ఉత్తమ గతికి వెళ్ళాలి. ఇది కోరుకోవాలి. ఉత్తమ గతి ఎప్పుడు లభిస్తుంది? ఇక్కడ ఉండేటప్పుడు చేయాల్సిన పని సవ్యంగా చేస్తేనే లభిస్తుంది, లేకపోతే లభించదు. ఇక్కడ ఉండేటప్పుడు చేయాల్సిన పని ఏమిటి? దుష్టులని దునుమాడుట, అది నువ్వు చేయాలి. వాడు బంధువైనా చేయాలి, బంధువు కాకపోయినా చేయాలి. దుష్టుడైతే వాడు మంచివాడైతే నువ్వు బంధువైనా చేయాలి, బంధువు కాకపోయినా వాడిని ప్రోత్సహించాలి. శరీరంతో చేయవలసినటువంటిది కర్తవ్యాలు, వాటిని కర్మలు అంటారు. సో కర్మాచరణ చేయాలి, కర్మాచరణ చేయాలి, మంచి కోసం చేయాలి. ఆ కర్మ ఆచరించేటప్పుడు తగినటువంటి తెలివి కలిగి చేయాలి. ఆ తెలివికి జ్ఞానం అని పేరు. ఆ పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావో, ఎవరు చేయిస్తున్నారో తెలుసుకుని చేయాలి. ఉండేది ఒక శరీరంలో, ఈ శరీరం ఉండేది ఒక ప్రపంచంలో. ఈ శరీరం కానీ ఈ ప్రపంచం కానీ నువ్వు ఏర్పరచుకున్నది కాదు నాయనా. దీన్ని ఏర్పరిచిన వాడెవడో ఒకడున్నాడు. వాడు వీటిని తెచ్చి ఇక్కడ వీటి ద్వారా పనులు చేయిస్తూ ఈ లోపల ఉండేటటువంటి జీవుల మీద ఉండేటటువంటి భారాలని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు దీనికి యజమాని. ఆ యజమాని భగవంతుడు. భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు ఆయన. ఆ యజమాని ఇచ్చినటువంటి బాధ్యతలు ఈ ప్రపంచంలో ఇవి. వీటిని సవ్యంగా నువ్వు నెరవేర్చావా, ఇందులోంచి నువ్వు ఉత్తమ గతికి వెడతావు.
సవ్యంగా నువ్వు నెరవేర్చకపోతే అధమగతికి చేరతావు. ఇది చెప్పాలి. అలా చేయించేది ఏది? నీ వెనకాతల ఉండేటువంటి కర్మ. అది ఆచరించక తప్పదు. ఇది బాధ్యత, డ్యూటీ అంటామే మనం. ఈ డ్యూటీ నెరవేర్చడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. దానికి నీకు ఇచ్చినటువంటి పరికరాలన్నీ ఉన్నాయి. వాటిని దుర్వినియోగం చేయకు. వాటిని సవ్యంగా వాడే ప్రయత్నం చేయాలి. ఆ సవ్యంగా వాడే ప్రయత్నానికే కర్మ ఆచరణము, కర్మయోగ అనుష్ఠానము అని పేరు పెట్టాడు. సాంకేతిక పెట్టిన పదాలు కొంచెం అందంగా ఉంటాయి. మామూలుగా మనం వాడుకునే మాటలైతే పని చేయుట అంటాం మనం. ఒక యజమాని కొందరికి ఉద్యోగాన్ని ఇస్తాడు, ఒక క్వార్టర్ ఇస్తాడు, ఒక వాహనం ఇస్తాడు, కొందరు మనుషుల్ని ఇస్తాడు, కొన్ని పరికరాలను ఇస్తాడు. పరికరాలు వాడాలి, వాహనాన్ని వాడాలి, ఉండే స్థానాన్ని వాడాలి, పని చేయాలి. యజమాని ఏది ఆదేశిస్తాడో దానికి తగ్గట్టుగా చేయాలి. యజమానికి ప్రీతికరమయ్యేటట్లుగా ఆచరించాలి. ఇది మనకి తెలిసినటువంటి విషయం, లోకంలో మనం చూస్తున్నటువంటి విషయం. మనందరికీ యజమాని భగవంతుడు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాహనం ఈ శరీరం, దీనికి ఇచ్చిన పరికరాలు ఇంద్రియాలు. ఈ పరికరాల్ని వాడాల్సిన బాధ్యత ఉంది. దీనికి తోడుపడేటటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉండేటటువంటి సమాజం. ఎవరైతే నియమాల్ని అనుసరిస్తారో వారందరూ నీకు తోడు. ఎవరు నియమాలను ఉల్లంఘిస్తారో వారందరూ కూడా దండన అర్హులు. ఇది బాధ్యత కలిగిన ప్రతివాడు చేయాలి కదా. ఒక ఆఫీసర్ తన దగ్గర పనిచేసే వ్యక్తులు సరిగా చేయకపోతే వాళ్ళని పనిష్ చేయాలి. లేదు, వాళ్ళకి మంచిని నేర్పాలి. వినకపోతే పనిష్ చేయాలి. మంచి చేస్తే మంచిగా వీడి గురించి రికమెండ్ చేయాలి. వాడికి చక్కటి ప్రమోషన్స్ వచ్చేట్టుగా చూపించాలి, చేయాలి. ఒక యజమాని ఉన్నాడు అనుకున్నప్పుడు మన బాధ్యత అదే కదా. ఎవడు యజమాని లేకపోతే అది వేరే విషయం, మనం ఏం చేయాలి అని. కానీ యజమాని లేకపోవడం అనేది లేదు. మనకందరికీ వెనకాతల ఒక యజమాని ఉన్నాడు. ఆయన ఇచ్చిన బాధ్యతలు ఇవి, వీటిని నెరవేర్చాలి. అయితే ఒక్కొక్కసారి మనం పని చేసేటప్పుడు కొన్ని మనకి అనుకూలం అనిపించవచ్చు, అనుకూలంగా అనిపించకపోవచ్చు. కానీ ఇది బాధ్యత అయినప్పుడు నెరవేర్చి తీరాల్సి ఉంటుంది. నీ బాధ్యతలో ఒకటిగా ఒక కొండ ఎక్కాలి అని అనుకో. ఆ కొండ స్టీప్గా ఉంది అనుకో, చాలా నిటారైనటువంటి కొండ. అయినప్పటికీ ఎక్కాలి అన్నప్పుడు ఎక్కడికి తప్పదు కదా. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం జారుతూ ఉంటాం, తప్పదు. చేతులతో పట్టుకోవాలి, కాళ్ళతో పట్టుకోవాలి, తాళ్ళు అవసరమైతే కట్టుకోవాలి. పైకి ఎక్కాలంటే ఎక్కాలి. కొన్ని కష్టాలు ఉండొచ్చును. కానీ అక్కడికి ఎక్కి ఏదైనా ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చాలి. దానికి కావలసినటువంటి సాధన కూడా నువ్వు చేయాలి. ఆ సాధన చేయాలి. ఎక్కడం కష్టమండి, అప్పుడు నీకు ఆ ఉద్యోగమే వేస్ట్. అబ్బాయి ఎక్కడం ఒకసారి రాదండి, మళ్ళీ అభ్యాసం చేయి, మళ్ళీ అభ్యాసం చేయి. దానికి ఒకరోజు కొంతవరకు ఎక్కగలుగుతావు, ఇంకో రోజు ఇంకొంతవరకు ఎక్కగలుగుతావు, తర్వాత ఇంకొంచెం ఎక్కగలుగుతావు, సంతోషం. కానీ అభ్యాసం అయితే చెయ్యాలి. ఏదండి హాయిగా ఇంట్లో కూర్చుంటే బాగుంటుందండి ఏసీ వేసుకుని, అది తాత్కాలికంగా బాగానే ఉంటుంది. కానీ తర్వాత నెల కాగానే జీతం రాదు, ఉద్యోగం పోతుంది, చక్కగా నువ్వు అక్కడికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఇది నీకు తాత్కాలికంగా సుఖమని అనిపించినా దీని యందు నువ్వు రుచిని తగ్గించాలి. ఆ కొండ ఎక్కడం అనేది నీకు తాత్కాలికంగా కష్టం అని అనిపించినా దాన్ని నువ్వు అభ్యాసము చేసి అయినా సాధించాలి. ఎందుకంటే నీకు ఇచ్చిన డ్యూటీ అక్కడ అయినప్పుడు దాన్ని నువ్వు చేసి తీరాలి. కనుక ఎక్కడం మీద రుచి పెంచుకోవాలి, మిగతా దాని మీద రుచిని తగ్గించుకోవాలి. దాని మీద రుచి పెంచుకోవాలంటే అందులో ఉండేటువంటి అందాలేమిటో, అందులో ఉండే సౌకర్యాలు ఏమిటో, దానివల్ల కలిగే లాభాలు ఏమిటో వీటిని మనం మళ్ళీ మన మనస్సుకి నచ్చేటట్లుగా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అప్పుడే కదా మనం దాన్ని ఆనందంగా ఎక్కగలుగుతాం. లేకపోతే ఎక్కం. అబ్బా అది మనకు వద్దని అనిపిస్తుంది. బట్ నీ ఉద్యోగం ఇచ్చింది దానికోసం అయినప్పుడు
సవ్యంగా చేసినట్లయితే నీకు ఈ జాబ్లోంచి ఇంతకంటే ఇంకా పై జాబ్, ఇంతకంటే మరొక మంచి ప్రమోషన్, ఇంతకంటే ఇంకా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితి, స్థానం, గౌరవం ఇవన్నీ నీకు దొరుకుతాయి. నువ్వు ఉండేది తాత్కాలిక గృహంలో ఒక క్వార్టర్లో, ఇంతకంటే మంచి పెద్ద క్వార్టర్ నీకు వస్తుంది. అప్పుడు ఇంతకంటే మంచి కారు వస్తుంది, ఇంతకంటే మంచి పరికరాలు వస్తాయి, ఇంతకంటే మంచి పరిజనం వస్తారు, ఇవన్నీ వస్తాయి కదా. సో ఆల్సో ఫర్ అస్ దేహం ఉంది, ఇది ఒక క్వార్టర్ మనకి. ఇప్పుడు దీంట్లో కొన్ని బాధ్యతలు వచ్చాయి, వీటిని నువ్వు సవ్యంగా చేయి. ఇచ్చిన పరికరాలన్నీ వాడటం కోసమనే నీకు ఇచ్చాడు ఆయన. కళ్ళు చూడటానికి ఇచ్చాడు, చెవులు వినడానికి ఇచ్చాడు, నోరు వాసన, నోరు రుచిని చూడటానికి ఇచ్చాడు, లేదా మాట్లాడటానికి ఇచ్చాడు ఆయన. ముక్కుని వాసన తెలుసుకోవడానికి ఇచ్చాడు, దేహాన్ని స్పర్శకి ఇచ్చాడు. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వాడాలి, లక్ష్యం కేసి వాడాలి. నువ్వు వాడితే మంచిగా ఇందులోంచి నిన్ను మళ్ళీ ఇంతకంటే మంచి క్వార్టర్లోకి తీసుకువెళ్ళినట్టుగా ఈ దేహంలోంచి మంచి దేహంలోకి తీసుకువెడతాడు. ఇది దేహం, ఇది నీకు తాత్కాలికంగా లభించినది, ఇది శరీరం. వాని భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరున్నప్పటికీ ఇందులో నీకు అందినటువంటి బాంధవ్యాలు ఇవి. కనుక శరీరాన్ని తెలుసుకో. ఇందులో ఉండేవాడివి నువ్వు ఆత్మ, ఆత్మని తెలుసుకో. అది నశించనిది, అది జ్ఞానం కలిగినది, ఆనందమును అనుభవించేది, అది నిత్యమైనది, భగవంతునికి సంబంధించినది. రెండవది, నువ్వు ఉండే క్వార్టర్ ఉందే, ఇది తాత్కాలికంగా లభించింది, ఇది పంచభూతాలతోటి కలిసినది, ఇది నశించేది, మార్పు చెందేది. దీనికి రంగులు మారుతాయి, రూపములు మారుతాయి, రుచులు మారుతాయి, పరిమళాలు మారుతాయి. ఇందులో అన్నీ మార్పు చెందేవే. మార్పు చెందేదొకటి, మార్పు చెందనిదొకటి. మార్పు చెందని వాడివి నువ్వు, మార్పు చెందేది దేహం. కనుక మనం కోరుకోవలసింది క్వార్టర్ ఎంత బాగుండాలి కాదు, ఈ క్వార్టర్ కంటే మంచి క్వార్టర్లోకి ఎలా వెళ్ళాలి అది నువ్వు కోరుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి సౌఖ్యాల కంటే ఇంతకంటే ఉత్తమమైన సౌఖ్యాలు ఎట్లా లభిస్తాయో కోరుకోవాలి. నువ్వెప్పుడు ఉంటావు. క్వార్టర్ ఈజ్ నాట్ పర్మనెంట్, బట్ యూ ఆర్ పర్మనెంట్. క్వార్టర్ ఈజ్ నాట్ ద వర్కింగ్ స్టఫ్, బట్ యూ ఆర్ ఏ వర్కింగ్ పర్సన్. సో నువ్వెప్పుడు ఉండాలి. క్వార్టర్లు మారితే మారతాయి, ఇది శరీరాలు మారతాయి. కనుక శరీర సంబంధమైన వాటిని, అందులో ఉండేటటువంటి తాత్కాలిక ప్రవృత్తిని, అందులో ఉండే మారే లక్షణాలని నువ్వు చూసుకోగలిగితే దీని యందు ఉండేటువంటి రాగము కొంచెం తగ్గుతుంది, విరాగం ఏర్పడుతుంది. ఇది వైరాగ్యం అంటాం. నీ యందుండే నువ్వు పొందాల్సినటువంటి క్రెడిబిలిటీ నీకు కావాలి, గొప్పతనం కావాలి, మంచి స్టార్స్ కావాలి, ఇంతకంటే గౌరవం కావాలి, ఇంతకంటే మంచి పే కావాలి, ఇంతకంటే మంచి సుఖాలు కావాలి, ఇంతకంటే మంచి సౌకర్యాలు, ఇవన్నీ కావాలి. లోపల ఉండే ఆత్మ, దానికి ఉండే లక్షణాలు, దాని యందు ఉండేటటువంటి గుణాలని మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. బట్ ఇవి రెండూ ఇచ్చినవాడు యజమాని ఆయన. కనుక ఒకటి మారేది, ఒకటి మారనిది. శరీరము, ఆత్మ. ఆత్మయందు రుచి పెంచుకో, మారే శరీరమునందు రుచిని తగ్గించుకో. ఈ తగ్గించుకోవడానికి వైరాగ్యం అని పేరు. రుచిని ఆత్మయందు పెంచుకోవడానికి అభ్యాసం అని పేరు. కనుక ఇటు అభ్యాసము, ఇటు వైరాగ్యము, ఇవి రెండిటినీ కూడా నువ్వు ప్రారంభం చేయాలి. మనస్సు ఎప్పుడు కూడా శరీరానికే అది కలిసి ఉండడం చేత శారీరకమైనటువంటి సుఖాలనే ఎక్కువగా మనకి తెలియచేస్తూ ఉంటుంది, అది కోరుతూ ఉంటుంది. కానీ దానికి నచ్చ చెప్పాల్సింది శాశ్వతంగా ఉండే దాని వైపు పని చేయాలి. వాడికి సాధనంగా ఇచ్చింది అది. ఇంటిని రక్షించడం అవసరమే, కానీ ఇంటిని రక్షించడం నీకు సౌకర్యం కోసం ఇంటిని రక్షణ తప్ప ఇంటి రక్షణ కోసం నీ ప్రవృత్తి కాకూడదు. కనుక ఆత్మ అనే దానికి తగ్గట్టుగా మనస్సు పనిచేయాలి. చేత అర్జున, నువ్వు చెప్పినట్టుగా చంచలం మనః, మనస్సు ఎప్పుడు కూడా చంచలంగానే ఉంటుంది. నీ నుంచి కాకుండా కనిపించే సుఖంగా తాత్కాలికంగా అనిపించే వాటి ఎందే ప్రవర్తించడానికి అది ఇష్టపడుతుంది. దాని వైపే అది వెడుతుంది. దానికి అడ్డొచ్చిన వాటిని
ఏదైనా చేసేటట్టు ప్రయత్నం చేస్తుంది. ప్రమాది, వాటినే మళ్ళీ మళ్ళీ చెబుతూ నిన్ను అటువైపు మరల్చే ప్రయత్నం చేస్తుంది. దాని అందే దృఢంగా ఉండాలని అనిపిస్తుంది. లాక్కుపోతూ ఉంటుంది దానివైపు గాలి వీచుతూ. కానీ దాన్ని నువ్వు నిగ్రహించడం ఈ రెంటి వల్ల చేయాలి. మనస్సుకి వాటి యందు వైరాగ్యం ఏర్పరచాలి, నీ యందు అభ్యాసం కలిగించాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనస్సు ఎప్పుడు కూడా చంచలమైంది, నేను అంగీకరిస్తున్నా. దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం అనేది కూడా నేను ఒప్పుకుంటున్నా. కానీ 2 మార్గాలు ఉన్నాయి, 2 సాధనాలు ఉన్నాయి, అభ్యాస వైరాగ్యములు. అవి 2 నువ్వు అలవాటు చేసుకో. నీకు మనస్సు తప్పకుండా చెప్పినట్లుగా సాధన చేసే ప్రయత్నానికి ఇష్టపడుతుంది. ఇష్టపడడం దాకా ముందు చేయాల్సిన పని అది. మొట్టమొదటి ఇష్టపడిన తర్వాత దాన్ని ఎట్లా నడిపించాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.